హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తను మన వ్లాగ్స్. ఈరోజు అయితే మనం జీళ్ళు ఎలా తయారు చేయాలో చూద్దాము. జీళ్ళు తయారు చేయడానికి నువ్వులు బెల్లము ఉంటే చాలండి, ఏమీ అవసరం లేదు. ఇంకా కొద్దిగా ప్లేట్కి రాసుకోవడానికి ఒక చెంచా నెయ్యి ఉంటే చాలు. ఇంకంతకు మించిన ఐటమ్స్ ఏం అవసరం లేదు. చాలా హెల్దీ అయిన ఫుడ్ తయారవుతుందన్నమాట. నువ్వులను అయితే ఇలా బాగా దూరగా వేయించాలండి. సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. తెల్లగా కడిగిన నువ్వులే తెచ్చుకున్నాను నేనైతే. 1/2 కేజీ నువ్వులు తెచ్చుకున్నాను అండ్ 1/2 కేజీయే చేశానండి. చూసారు కదా, దూరగా వేయించిన తర్వాత ఇలా ప్లేట్లో తీసైతే పక్కన పెట్టుకోవాలండి. సగం చిమ్ములకి సగం ఈ జీలకి తయారు చేశాను, అందువల్ల మిక్సీలో కొద్దిగా వేసాను, ప్లేట్లో కొద్దిగా తీసి పెట్టాను. పెట్టిన తర్వాత అయితే మనం అదే బాండీలో బెల్లం అయితే వేసి కరిగించుకోవాలండి. పొయ్యి మీద పెట్టుకొని చిన్న గ్లాసుడు వాటర్ వేస్తే చాలు. ఒక 1/2 కేజీ బెల్లం వేయాలండి. కొద్దిగా బెల్లం ఎక్కువగానే పడుతుంది. నువ్వుల క్వాంటిటీ అంత డబుల్ బెల్లం అయితే వేయాలండి. చూడండి, ఇలా మిడతలు కొడుతుంది కదా, బెల్లం మిడతలు కొట్టినప్పుడు అయితే నువ్వులు వేసేసుకోవాలి. ఇదేనండి అంచనా. దగ్గరగా అయ్యి మిడతలు కొడుతుంది కదా బెల్లం బాగానా, అప్పుడైతే నువ్వులు వేసేసుకుంటే బాగా వస్తాయి. జీడంటే గట్టిగానే ఉండాలండి. నోట్లో పెట్టుకొని చాక్లెట్లా చప్పరించవచ్చు వీటిని. చూసారు కదా, ఇలా వేసేసుకొని నువ్వులు వేసుకొని కలుపుకుంటే జీళ్ళు అయితే రెడీ అయిపోతాయండి. చిటికలో రెడీ అయిపోతాయండి. 10 నిమిషాల్లో ఈ స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు. చాలా హెల్దీ కూడా. వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోద్దండి. చూడండి, జీళ్ళు అయితే రెడీ అయిపోయాయి. ఇలా బాగా కలిపిన తర్వాత మనం పెట్టిన బాండీకి మనం తయారు చేసిన ఐటెము అంటుకోకూడదనమాట. ఇలా తిప్పుతుంటే అంటుకోకుండా ఎప్పుడైతే ఉన్నాదో అప్పుడు రెడీ అయిపోయినట్టేనండి. ఇది మనకు అదే అంచనా అండి. చూడండి, ఇక అంటుకోకుండా ఎలా ఉందో. ఇలా మనం పట్టుకొని తిప్పుతుంటే పక్కకి ఎలా జరిగిపోతుంది. అసలు మనం నేనైతే కుక్కర్ పెట్టాను, కుక్కర్కి అయితే అంటుకోకుండా ఎలా వస్తుందో. ఇలా వచ్చాక ఒక ప్లేట్కి అయితే కొద్దిగా నెయ్యి రాసుకొని అందులో వేసుకోవడమేనండి. మొత్తం అది వేసుకుంటే ఉండలు చుట్టేసుకుంటే జీళ్ళు అయితే రెడీ అయిపోతాయండి. మీ ఊర్లో వీటిని ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి. చూసారు కదా, జీళ్ళు అయితే రెడీ అయిపోయాయి. పిల్లలకి ఎంతో హెల్దీ అండి. స్కూల్కి పెట్టచ్చు, మనం కూడా తినచ్చు, పెద్దవాళ్ళు తినచ్చు, పిల్లలు తినచ్చు, అందరూ తినచ్చండి. ఇదేంటి చిన్న చిన్న ఉండలే చేశాను, ఎందుకంటే ఇవి పెద్ద పెద్దవి చెయ్యరు కూడా. నేను చూసింది కూడా అంతే, నేను చేసేది కూడా చిన్న చిన్న ఉండలే. నేను మా ఊర్లో అమ్మినా సరే ఎంతెంత ఉండలే అమ్ముతారు, ఎందుకంటే ఇవి చాక్లెట్లా చప్పరించడానికేనండి. చూసారు కదా, జీళ్ళు అయితే నచ్చితే మాత్రం ఒక లైక్ వేసుకోండి. చేసేయడం పూర్తి అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకోండి, ఎమ్మి జీళ్ళు అయితే తయారైపోయాయి.